ఈరోజు మన ధ్యాన భాగ నిమిత్తమే యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. క్రైస్తవునికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆలోచిస్తే ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి. బైబిల్లో ఏదైనా దేవుడు ఆచారబద్ధంగా ఏది క్రొత్త నిబంధనలో పెట్టలేదండి. ఏదైనా అనుసంధానంగా క్రైస్తవుని జీవితము ప్రతిరోజు కూడా కట్టబడుతూనే ఉండాలి. క్రీస్తులోనికి వచ్చిన మన జీవితాలు ఎప్పటికప్పటికి కూడా నవనూతన పరచబడుతూ ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్రైస్తవులంగా మనము మార్చబడ్డాం, మన రూపురేఖలు మార్చబడ్డాయి. ప్రియులారా, ఎప్పుడో మనం మారిపోయాను. మనం పిలిపించుకునే వాళ్ళం కాదు, మనం చెప్పించుకునే వాళ్ళం కాదు, మరొకటి కానే కాదు. ప్రియులారా, ఏదైనా గమనించే వాళ్ళము, ఏదేమైనా గుర్తు పెట్టగలిగిన వాళ్ళము, వెంటనే వెళ్ళగలిగిన వాళ్ళం. 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. ప్రియులారా, బుద్ధి కలిగిన కన్యకలు ఎలా ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారు? బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటిలో నూనె నింపుకొని సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని 5 కన్యకలు దివిటిలో నూనె సిద్ధపరచుకోలేకపోయారు. పెళ్లి కుమారుడు వచ్చేసరికి దీపాలు ఆరిపోయినవి. బుద్ధి కలిగిన కన్యకల దగ్గర అడిగితే ఇది మీకు మాకు సరిపోదేమో, ఈరోజు మనకు సహాయం చేయొచ్చు, ఈరోజు మనకు సహాయకులుగా ఉండొచ్చు, ఈరోజు మన అవసరతలు అక్కర్లో గుర్తించి మనకు సహాయం చేయొచ్చు. కానీ రక్షణ అనేది ఎవరికి వారుగా ఉంటుంది. మనం సిద్ధపడాలంటే ఆ కడబూర మ్రోగగానే పెళ్లి కుమారుడితో పరలోకం వెళ్ళాల్సిందే. ఇక ఈ సరిపోని వారు దివిటీలు నూనె కోసం వెళ్ళిపోయారు. వారు సమకూర్చుకుని మరలా వచ్చేసరికి పెళ్లి కుమారు వెళ్ళిపోయాడు, పెళ్లి కుమారుడు లేడు. వీరు కూడా వెళ్ళిపోయారు, తలుపు తట్టారు. ప్రభువా తలుపు తీ అని అడిగారు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు అన్నాడు ప్రభువారు. బ్రతికిన 60 సంవత్సరాల జీవితంలో ఏదైనా సరే ప్రియులారా, బ్రతికిన కొద్ది కాలమే ప్రభు కోసం బ్రతకాలి. చిన్న పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తల్లులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? చదువుతున్న పిల్లలను, భర్తను విడిచిపెట్టిన తల్లులు, భార్యను పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్తలు కూడా ఉన్నారు. గమనించండి ప్రియులారా, మనం ఈ లోకమే గొప్పదాన్ని అంటుపెట్టుకుని ఉంటే ఏది కూడా మనకు శాశ్వతమైనది కాదు ప్రియులారా, కాదండి. లోకానికి చాటేవారు ఉండాలి కానీ ఇంకా మనం చెప్పించుకునేవారుగా మనం ఉండకూడదు. అర్థమైందండి? క్రైస్తవుడు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి క్రైస్తవుడు? లోకానికి చెప్పేవారుగా, లోకానికి చాటించేవారుగా ఉండాలి కానీ ఇంకా రోజులు గడుస్తున్నా కొద్దిగా చెప్పించుకునేవారుగా మనం ఉండకూడదు ప్రియులారా. తినే విషయంలో, త్రాగే విషయంలో, ఉండే విషయంలో, వెళ్ళే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, మందిరంలో ఉండే విషయంలో, అన్ని విషయంలో కూడా చూడండి. ఒక మాట మనం చదివినాం, ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2వ మాట, రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునండి. చాయిస్ ఇస్ యువర్స్. 2 ఇస్తున్నాడండి, జాగ్రత్తగా వినండి. 2 ఇస్తున్నాడండి. ఒకటేంటంటే పాపము విషయమై మీరు మృతులైపోయారు.
ఇంతగా భక్తి చేస్తున్న మన జీవితంలో మనం పాపం చేస్తే మనం ఒప్పుకోవాలి, నేను పాపినని ఒప్పుకోవాలి. మనుషులకున్న మంచి లక్షణం ఏంటంటే పాపం చేస్తారు కానీ ఒప్పుకోరు. పాపం చేస్తారు కానీ ఒప్పుకోరు. అది మంచి లక్షణం, మనుషులలో మంచి లక్షణం కదండి. క్రైస్తవులకు లక్షణం ఏంటి మరి? క్రైస్తవులకు లక్షణం ఏంటి? ఒప్పుకోవాలి ప్రియులారా. ఏం చేయాలండి మీరు చెప్పండి, ఏం చేయాలండి? ఒక సేవకుడు ప్రజలకు, విశ్వాసులకు, దేవునికి మధ్యవర్తి, దేవునికి అనుసంధానంగా మీ ప్రార్థనలు, మీ అవసరతలన్నీ సేవకుడు దేవునికి తెలియపరుస్తాడు. అటువంటి సేవకునితోనే పక్కాబద్ధమైన అనుకోండి, ఎట్లుంటది? మనంత పక్క విశ్వాసులే లేని అర్థం ప్రియులారా, లేని అర్థం. అంటే మన మాట మీద మనకే నమ్మకం లేదు, ఏదో విత్తనాలు పొలంలో జల్లినట్టు జల్లుతూ అంతే మనం ప్రియులారా. మరలా వాళ్ళకి జబ్బో జ్వరం ఏదో వచ్చినప్పుడు జంజాంగాన్ని మొత్తం పట్టుకొచ్చి కుమ్మరించండి, కన్నీళ్ళు ఏడవండి, వాళ్ళందరికీ ప్రార్థన చేయండి, ఎట్టుండాలని ఒక్కొక్కళ్ళు కోట్లు చంపేయాలి, లక్షలు చంపేయాలి అంటాం. మరి అంతకుముందు ఎడిపోయారు వీళ్ళు. వారు లోకములో ఉన్నప్పుడు, లోకస్తులలో ఉన్నప్పుడు, లోకములో ఉన్న వారి కొరకు ప్రార్థన ఎందుకు? లోకస్తులో ఉన్నప్పుడు లోకానుసారంగా తిరగని, హాస్పిటల్లో ఖర్చు పెట్టు, డబ్బులు సూదులయ్యి సేవకుని దగ్గరికి ఎందుకు తేవాలి? ఇది సరి అనేది కానీ కాదు. నువ్వు ఇల్లు కట్టుకున్నావు అనుకో, నీ ఇంట్లోకి ఎవరు వెళ్తారు? నువ్వే వెళ్తావు. ఏమా, మీరు ఇల్లులు కట్టుకున్నావు అనుకో, మీ ఇంటికి ఎవరు వెళ్తారు? మీరే వెళ్తారు. కానీ ఊరిలో ఉన్న అందరూ వెళ్తారండి? దేవుని బిడ్డలు ఎక్కడికి వస్తారు? దేవుని ఇంటికే వస్తారు. దేవుని బిడ్డలు కానువారు వస్తే కొత్తగా కనిపించింది ప్రియారా. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే చూడండి, విశ్వాసి క్రీస్తులో ఉన్నాడు. ఒకటి, విశ్వాసి ఎవడున్నాడు అండి? క్రీస్తులో ఉన్నాడు. రెండవది పాపం చేసిన వాడెవరు? మృతుడు. రోమపత్రికలో పాపం చేసిన వాడు మృతుడు. మృతులు దేవుని ఆరాధిస్తారా? ఆరాధించరు. సజీవులే దేవుని ఆరాధిస్తారు ప్రియులారా. సజీవులే దేవుని స్తుతిస్తారు. ఆ మన్ను దేవుని సత్యమును వివరించలేదు ప్రియులారా. రెండో మాట ఏంటంటే చదువుదాం. రెండవ మాట, దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే. దేవుని విషయమై మనం ఎలా ఉన్నామంటే సజీవులుగా ఉన్నాం. మనం దేవుని విషయమై సజీవులుగా ఉన్న మన జీవితాలు ఎలా ఉండాలి మీకు చెప్తాను అన్నమాట. యేసు ప్రభువారు చనిపోయాడండి. ఆయన చనిపోక ముందు ఏమన్నాడు? నేను 3వ దినాన తిరిగి లేస్తాను అన్నాడండి. అవునా కదా? 3వ రోజు ఆదివారం వచ్చింది. తెల్లవారుజామున మగ్దలేని మరి ఎక్కడికి వెళ్ళారు? సమాధి వద్దకు అత్తరు పూయాలని తెల్లవారుజామున వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు ఉన్నాడు అక్కడ? లేరు. అప్పుడు ఒక దేవదూత ఏముందంటే, సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అంటే, సజీవుడు ఎక్కడ ఉంటాడు? సజీవు లెక్కలో ఉంటాడు. మీకంటే ముందుగా గలీల్లో ఉంటాడు ఆయన. అదే కదా నేను చెప్పింది, గలీల్లో ఉంటాడు ఆయన ప్రియులారా. ఆయన బ్రతికిన దినాలలో ఎక్కువగా ఎక్కడైనా సమాధులలో ఉన్నాడా? కొండసీమలో, అరణ్య ప్రాంతంలో ఉన్నాడు కానీ సమాధులలో లేడు ఆయన. అర్థమైందండి ఈ మాట మీకు ప్రియులారా? శానాదయాలు పట్టిన వాడు ఏడున్నాడు? సమాధులు ఎద్దున్నాడు, సమాధులలో ఉన్నాడు. యేసు ప్రభువారు అక్కడికి వచ్చి వాడిని చూసినప్పుడు వాడు సమాధుల నుంచి పరిగెత్తుకుని వచ్చేసి యేసు ప్రభువారు పాదాల మీద పడి నమస్కరించి, దేవుని కుమారుడా, దైవ కుమారుడా, పాతాళంలో పంపిస్తూ ఆజ్ఞాపిస్తున్నావని వాడిలోనున్న 3,000 నుంచి 6,000 దయ్యాలు కేకలు వేస్తాయి. యేసు ప్రభువారు ఎప్పుడైతే వాని దయ్యాలు వాడి నుంచి విడిపించిండో అప్పుడు వాడు ఏం చేసిండు చెప్పండి? వాడు కూడా నిన్ను వెంబడిస్తాను, నీతో వస్తాను అన్నాడు ప్రియులారా. ఎప్పుడైతే వాడు సజీవ లెక్కలోకి వచ్చిండో వాడు ఎక్కడ ఉండటానికి ఇష్టపడలేదు? సమాధుల్లో ఉండటానికి ఇష్టపడలేదు వాడు. ఇప్పుడు ఎవరిని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు? వెలుగు సంబంధి అయిన సజీవుడైన దేవుని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? అర్థం కాకపోతే రావటం కూడా వేస్టే. అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. మాటలు జాగ్రత్తగా వింటున్నప్పుడు, పాయింట్ వైజ్గా చెబుతున్నప్పుడు అర్థమైతే మనకి. ఎవరైనా మన తిట్టారు అనుకోండి, అర్థం కాదా, నాకు అర్థం కాలేదా అని చెప్పేసి వాయిస్ పెంచుతాం. వాక్యం చెప్పేటప్పుడు కూడా అర్థం కావాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. పాపము చేసినప్పుడు మృతుడవి భావించుకో, దేవుణ్ణి బట్టి నీవు సజీవుడివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులు ఎలా ఉండాలంటే క్రీస్తులాగా ఉండాలి. విశ్వాసులు
క్రీస్తులాగా ఉండాలి. ఆయనలాగానే దేవుని కోసం జీవించాలి. ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా జీవించాలి. ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా జీవించాలి ప్రియులారా. ఆయన విషయములో లాగానే మరణానికి వారిపై ఎలాంటి అధికారం లేదని, క్రీస్తులో ఉన్న మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మరణంలో నుంచి జీవములకు దాటాం కాబట్టి మరణంతో చెప్పాలి, మరణమా నీ ముళ్ళు ఎక్కడని చెప్పాలి. నేను మృతుడను కాదు, నేను సజీవుడను, నేను క్రీస్తుతో పాటు తిరిగి లేచిన వాడను. ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నాడు అనుకోండి. నెక్స్ట్ తర్వాత ఏం జరిగిద్ది ఏమండి? బాప్తీసం తీసుకున్న వెంటనే ఏం జరిగిద్దట మనకి? చెప్పండి, ఏం జరిగిద్దండి? వెంటనే మన పేరు జీవ గ్రంథంలో రాయబడిద్ది. ఈయన మంచివాడని చెప్పేసి దేవుడు మన పేరును జీవ గ్రంథంలో రాశాడు అనుకోండి. రాసిన తెల్లారి మళ్ళీ అక్కడే కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు ఉంచాలా, తుడిచివేయాలా? చెప్పండి మీరు అని చెప్పండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదో లేదో చూస్తాడు. మన పేరు ఎక్కడ, మన పేరు పెట్టి పిలుస్తున్నారో లేదో కానీ మన పేరు అట పరలోకములో ఒక జీవ గ్రంథం ఉంటుందట. ఇదే గ్రంథము మన చేతిలో ఉంది. ఏ గ్రంథం ఇది? పరిశుద్ధ గ్రంథము. చెప్పండి, ఏ గ్రంథము ఇది? పరిశుద్ధ గ్రంథము. పరలోకములో ఏ గ్రంథం ఉంది? జీవ గ్రంథం ఉంటుందట. అక్కడ మనం బాప్తీసం తీసుకుని వెంటనే అక్కడ మన పేరు దేవుడు రాస్తాడట. పేరు ఉందో లేదో చూసి పరలోకానికి చేర్చుకుంటాడట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా బాప్తీసము తీసుకోవాలి, అంతే కదండి. బాప్తీసం తీసుకున్న వెంటనే జీవ గ్రంథంలో పేరు రాయబడ్డదంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే బాప్తీసం తీసుకోవాలి అండి. చూస్తున్నారు పప్పు ముద్దలాగా. చెప్పండి అండి నోరు తెలిసి. జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే ఏం చేయాలండి? బాప్తీసము తీసుకోవాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఎక్కడికో వెళ్ళబాకండి, ఏడే ఉండండి. రైట్, చూడండి ప్రియులారా. ఒకటి, ఆయనలాగా దేవుని కోసం జీవించాలి. ఒకటి, రెండవది ఆయనలాగా ఉండాలి అని, క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తులాగా దేవుని కోసం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనలో నూతన జీవానికి తిరిగి లేచామని ఎంచుకోవాలి. అదే కదా రాయబడ్డది. పాపము చేసినప్పుడు మృతులం అయిపోయాను. ఏమండి? పాపము చేసినప్పుడు రోమపత్రికలో మృతులం అయిపోయాను, క్రీస్తుని బట్టి సజీవులం అయిపోయాను. మరలా సజీవులం అయిపోయాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదవండి త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి మీరు, ఆ మాట చదవండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని విలువ. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రైజ్ మనీ. దీని ప్రైజ్ ఎంత ఏమండి? ఈ వస్తువు ప్రైజ్ ఎంత అంటారు. అంటే ప్రైజ్ అంటే ఏంది? దీని విలువ ఎంత ఏమండి? ఏమన్నా చెప్పండి. దీని విలువ ఎంత అంటే, విలువ అంటేనమ్మా, విలువ అంటే ఏంది? ఖరీదు అంతే కదండి. విలువ అంటే ఏందండి? దీనికి ఎంత ఖరీదు పెట్టవచ్చు అంటారు, అవునా కదా? అంటే దీనికి ఎంత విలువ అంటే దాన్ని ఎలా మనం పోల్చొచ్చు, ఎలా తూయొచ్చు తరాజులో? డబ్బుతో, అంతే కదండి. ఇదివరకు ఎలా ఉండేది? రూకలతో ఉండేది. అప్పుడు ఎలా ఉండేదయ్యా పెద్దయ్య చెప్పు? రూకలు అంటే మనం పెసలిస్తే చెప్పు. అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చేది? ఎన్నో ఇస్తే మనకి గోధుమలు కొన్ని ఇచ్చేది. ఏమి తిన్నారు అప్పట్లో? జొన్నలు ఇచ్చేది అనమాట. రూకలు మార్పుడు అనమాట ఇది ప్రియులారా. ఇప్పుడేంటి? డబ్బు. ఇప్పుడు డబ్బు. ఏ వస్తువునైనా ఎలా కొలుస్తున్నారండి? డబ్బుతో కొలుస్తున్నారు ప్రియులారా. ప్రైజ్. గమనించండి ఈ మాటలు ప్రియులారా. విమోచన, వెల. వేరొకరి అదుపులో ఉన్నది ఏదైనను, దేన్నైనను. మనం పాపములో ఉన్నాము. చాలామంది వేరొకరు అదుపులో ఉంటారు. వినండి జాగ్రత్తగా. చాలామంది వేరొకరు అదుపులో ఉంటామంటే, ఎవరైనా ఇంటికి వెళ్ళిపోయి, ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, తమ్ముడు,
రారాదరా వెళ్దామంటే వాడు ఏమంటాడు తెలుసా, మా అమ్మని అడగాలి అంటాడు వాడు. అంటే ఎవరు అదుపులో ఉన్నాడు? వాడు తల్లి గారి అదుపులో ఉన్నాడు. వాళ్ళ తల్లి పంపిస్తే వస్తాడు. అరే పోబాకు దెయ్యాలంటే వాడు పోడు. పోబాకురా చాలా సమయం ఎదురు అయ్యగారు వచ్చాడు కంటే వాడు పోడు. ఒకవేళ సైగ చేసిపోరా అయ్యగారితో ప్రార్థనలో తిరిగితే నీకు మంచిదేరంటే వాడు పోతాడనమాట. చెడుతనములో ఉన్నవారు లేరా? పాపిస్తూ బ్రతుకుతున్న వారు లేరా? చీకటి జీవితాలు జీవించేవారు లేరా? వారు కనుసైగా చేస్తేనే వస్తారు. మనలాంటి సేవకుడు ఇంటికి పోతే రారు. వారు చెబితేనే మనతో మాట్లాడతారు, లేకపోతే ఎక్కువసేపు మనతో మాట్లాడరు. కనీసం ప్రార్థనగా హృదయపూర్వకంగా ప్రార్థన కూడా చేయించుకోరు. ప్రియులారా, ఒక్కొక్క వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఒక మధ్యమునకు, ఒక ధూమపానానికి, ఓ భయంకరమైన వ్యభిచారానికి, ఓ భయంకరమైన అసూయకి, స్వార్థానికి, కక్షలు, కార్పణ్యములతో వీరు ఏమైపోయారంటే దాని స్వాధీనములకు వెళ్ళిపోయారు. వీళ్ళు వేరొక అదుపులకు వెళ్ళిపోయారట. ఇటువంటి వ్యక్తులను విడిపించటానికి ఆయన ప్రైజ్ మనీని వెల ఇచ్చాడు. ఆయన ప్రైజ్ మనీని చెల్లించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరినైనా అంటే ఎవరిని ఎవరు ఓర్చుకుంటారండి? ఎవరిని ఎవరు సహిస్తారండి? చెప్పండి, మీరు చెప్పండి. ఏమండి, వాడు చేసే దుర్మార్గుల పాస్టర్ గారు అసలు వాడి గురించి మాట్లాడటానికి అసహ్యం అనిపిస్తుందండి. చిన్నవాడైన కొద్ది మంచివాడు, కానీ పెద్దవాడు కనీసం తలకా కూడా ఒప్పడండి. అసలు వాడు గర్వం ఏందో అర్థం కాదు. అసలు ఆమెతో ఎలా మాట్లాడమండి? ఆమెకు మాట్లాడటమే రాదు. అసలు డబ్బు పిచ్చి మనిషి ఆమె. డబ్బు నుంచి దిగదని చెప్తా ఉంటారు చాలామంది. ఒక్కొక్కరికి డబ్బు, ఒక్కొక్కరికి ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి రకరకాల ఎంజాయ్మెంట్స్ కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలి, ఏమండి త్రాగుడు కావాలి, సిగరెట్లు కావాలి, రకరకాలవి కావాలి. ప్రియులారా, ఓ పెద్ద మనిషి నిన్నటి దినాన ప్రియులారా, ఆయన పరిస్థితి ఎలా ఉందంటే చూడటానికి చాలా బలహీనంగా ఉన్నాడు. ఓ మధ్యాహ్న కాల సమయంలో ఆయన బయటికి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి పాసింగ్ చేసుకుని మరలా తిరిగి వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని ఓ పెద్ద సిగరెట్ వెలిగించాడు. ఆయన వెలిగించి 2 సార్లు దమ్ము గుంజాడు. 3వ సారు అని దగ్గేస్తున్నాడు. దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది. కొద్దిసేపు అని దగ్గాడు, ఆయాసం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నోట్లో పెట్టాడు. మళ్ళీ 2 సార్లు గుప్పుని గుంజాడు. పిల్లలు అలా 2 సార్లు 2 దమ్ములు బయటికి వెళ్ళి 2 సార్లు తిరిగి సిగరెట్ తాగాడు. నేను చెప్పాను, పెద్ద మనిషి నువ్వు దీన్ని ఆపాలయ్యా అని చెప్పేసి అన్నాను. అప్పుడు అన్నాడు కదా, ఆపుదాం అనుకుంటున్నా కానీ చిన్నగా దీన్ని ఆపలేకపోతున్నాయ్యా అన్నాడు. దేవుడు చూశాడు, మధ్యాహ్నం దాకా చూశాడు. మధ్యాహ్నం చెప్పాడు కదా, ఈ పాత బట్టలు, పని బట్టలు మార్చుకుని వచ్చేటప్పుడు వేసుకుని మంచి బట్టలు వేసుకుని నువ్వు దారిని బడి ఇంటికి పో అని చెప్పిండు. వెంటనే ఆ బట్టలు మార్చుకున్నాడు, ఈ బట్టలు వేసుకున్నాడు. అక్కడ వచ్చిన మేస్త్రికి ఎవరికి చెప్పకుండా ఇక బయలుదేరుతున్నాడు. ఏంటి బాబాయ్ బయలుదేరుతాను ఏంటి అంటే, ఇక నాకు ఈ పూట చేసిన కూల్ రెడీ చేయను అన్నట్టుగా సైగ చేస్తే ఆ కూల్ రెడీ చేశారు. ఆయన చేతికి ఎత్తే దారిని పడిపోయేటప్పుడు అన్నాడు, హాస్పిటల్లో చూయించుకుంటా అన్నాడు. ఊపిరితిత్తులు ఒక స్పాంజీని నీళ్ళలో ముంచి బయటికి తీస్తే ఎంత సున్నితంగా ఉంటాయో, స్పాంజీ ఎంత సున్నితంగా ఉంటుందో మన ఊపిరితిత్తులు అంత సున్నితంగా ఉంటాయి. ఒక సిగరెట్ కానీ ఒక బీడీ కానీ ఒక్కసారి ఆ గాలిని గుంజి ఆ నోటికి గుడ్డ పెట్టి ఉఫు అని గాలి వదలండి, ఒక డాటు భయంకరమైన నల్ల మచ్చబడిద్ది ఆ గుడ్డ మీద. నువ్వెన్నిసార్లు ఊతే అన్నిసార్లు ఆ మచ్చపోయి ఊపిరితిత్తులోకి పోయి మచ్చ అట్టబడిద్దాట. ఓ భయంకరమైన ఎడిక్ట్, ఓ భయంకరమైనది ఈ పొగ. ఆయన ఎన్నో రోజులు బ్రతకడు ప్రియులారా. ఎప్పుడో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది ఊపిరితిత్తులలో ప్రియులారా. నేను చెప్పదలసిన విషయం ఏంటంటే ప్రియులారా, వేరొకరి అదుపులో ఉన్న దేన్నైనా ఎవరినైనా కొని విడిపించేందుకు చెల్లించేదే వెల. ఎవరు కొంటారు చెప్పండి? మన పాపం నుండి విడిపించుటకు ఎవరు కొంటారు చెప్పండి? ఎవరికి అవసరం ఉందో చెప్పండి? తల్లిదండ్రులు అయితే మన యోగక్షేమాలు కోరతారు. మన రోగం విషయంలో, మన ఇబ్బంది విషయంలో ఎన్నో డబ్బులైన హాస్పిటల్లో ఖర్చు పెడతారు. బాగా ఆలోచించండి ప్రియులారా. మరి ఏమే ఎవరి అదుపులో ఉందో ఆమెకు తెలుసా? ఏమే ఎవరి స్థానంలో ఉందో ఆమెకు తెలుసా? ఈయన ఎవరితో తిరుగుతున్నాడో ఆమెకు తెలుసా? ఏ చెడు వ్యసనాల్లో ఉన్నాడో, ఏ బంకర్లల్లో, ఏ యొక్క బాక్స్లో దాక్కున్నాడో, ఏ వైన్స్లో తిరుగుతున్నాడో, ఎంతెంత సీసాలు లేపు తాగుతున్నాడో, ఎంత పాపానికి అంకితం అయిపోయాడో తల్లి ఆ బిడ్డను కానీ, కుమారుని కానీ, మనవను కానీ, మనవరాలను కానీ తల్లి గుర్తించగలిగిద్దా? మీరు చెప్పండి.
గుర్తించగలిగినాడు ఒక్కడే, సుచరిత్ర కలిగిన వాడు నజరేయుడైన యేసు ప్రభువారు ఒక్కడే. ఆయన ఒక్కడే పాపమును తీసివేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే అంటున్న మాట ఏంటంటే, వేరొకరు అదుపులో ఉన్న దేన్నైనా, ఒక వస్తువు ఒక దగ్గర పెట్టామనుకోండి, ఎవరైనా వచ్చి పొద్దాక చూస్తున్నారు తీస్తున్నారు అనుకోండి, వెంటనే మనం ఏమంటాము? అక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ వారు వెళుతున్నారు అయితే మనం ఏమంటాము? వెళ్ళొద్దు అంటాం. వెళ్ళబాకరా 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 అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఆ వస్తువుకి ఎంతో వెల ఉంది, ఆ వస్తువు విలువైంది కనుక నువ్వు పోబాకురా. తప్పిపోయిన కుమారుడు గురించి 2 మాటలు మనం చూద్దాం. ఎక్కడి నుంచి వెళ్ళిండు? తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయేటప్పుడు తండ్రిని ఏమడిగిండు? ఆస్తిలో నాకు వచ్చే సగ భాగం ఇయ్యా అని అడిగాడు. తీసుకున్నాడు. కొన్ని దినాలు ఇంట్లో ఉండి సమస్తమును సమకూర్చుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటమే కాదు, దుర్వ్యాపారాన్ని పెట్టాడు. అది ఈయన కోసం వచ్చి పడ్డదో ఏమో కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పెద్ద కరువు వచ్చిందట. ఈయన సంపాదించిన సంపద కూడా సరిపోనంత కరువు వచ్చిందట. అప్పుడు వెంటనే వ్యాపారం తీసి పక్కన పెట్టాడు. ఎందుకంటే కూలిపోయి 3 ముక్కలు అయిపోయింది వ్యాపారం. ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరి పందులు కాస్తున్నాయి అన్నాడు. పందులు కాస్తున్నాడు. కాస్తున్న సమయంలోనే వెంటనే కడుపులో ఉన్న పేగులన్నీ గట్టిగా కేకలు వేసి బాగా ఆకలి అనిపించింది అనమాట. ఎవరూ లేరని చెప్పేసి పందులు తినే పొట్టు తిందామని అనుకున్నాడట. దూరం నుండి ఆ యొక్క యజమాని చూసి కేక వేసి పొట్టు తినొద్దని అన్నాడట. నేను అక్కడ ధ్యానం చేసిన విషయం ఏంటంటే, వాడికి ఆకలేసి పొట్టు తింటున్నప్పుడు పొట్టు తినొద్దన్నావు, మరి నువ్వేం పెట్టాలి? అన్నం పెట్టాలి. మరి నువ్వు అన్నం కూడా పెట్టట్లే కదా, మరి అలాంటప్పుడు ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి. నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు అన్నం పెట్టట్లేదు, నువ్వు పొట్టు తినట్లేదంటే పొట్టుకి ఆ రోజులో ఎంత విలువ ఉందో, పందులు తినే పొట్టుకి చెప్పండి ఎంత విలువ ఉందో అనుకున్నానండి. వెంటనే లేచాడండి. వెంటనే లేచి తండ్రిని గుర్తు చేసుకుని, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుని కాదయ్యా. నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళకి ఆహారము సమృద్ధిగా ఉంది. ఇప్పుడే లేచి నా ఇంటికి వెళ్తాను, ఇప్పుడే లేచి వెళ్ళిపోతాను అన్నాడు. ప్రియ బాగా ఆలోచించండి. ఏమండి, ఇదివరకు ఎలా ఉన్నాడంటే మృతుడైపోయిండు. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, తిండి కాడ బుద్ధి వచ్చిందో, వెంటనే తిరిగి లేచి ప్రార్థన చేశాడు. పరలోకమునకు విరోధముగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకుంటకు నేను పాత్రును కాదయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగో అట్లా ప్రార్థన చేయాలి. చేస్తే స్తోత్రం 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 అని పూట చెప్పటం కాదు. గమనించండి ప్రియులారా, మృతుడు అయిన మృతతుల్యమైన తన జీవితాన్ని సజీవ లెక్కలో తీసుకున్నటానికి మరలా తిరిగి తండ్రి యొద్దకే వచ్చేసాడు. ప్రియులారా, తండ్రి దూరం నుంచి చూసి వెంటనే పరిగెత్తుకుని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, తండ్రి వెళ్ళిపోయి మెడ మీద పడి కొడుకు మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని బాధపడి తన ఇంటికి తీసుకువెళ్ళిపోయి, ఏమండి, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చేసి, చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు ఇచ్చి, లేత దూడను కోయించి గొప్ప విందు చేసినాట. అప్పుడు పెద్ద కుమారుడు వచ్చాడు. నీ డబ్బంతా తీసుకెళ్ళి వేషలుగా పెట్టినాడు, వీడికి ఎంత చేస్తున్నాడు ఏందని అంటే, అప్పుడు చెప్పాడు, చచ్చిపోయి బ్రతికిండయ్యా, తప్పిపోయి నీ తమ్ముడు తిరిగి వచ్చాడయ్యా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు. అందుకని తప్పిపోయిన కుమారుడు అని రాయబడ్డది. దేవునికి స్తోత్రం. దేవుడు వెల ఇచ్చి కొంటాడండి. దేవుడు వెల ఇచ్చి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. వెల ఇచ్చి విడిపించగలిగిన దేవుడు, వెల ఇచ్చి విడిపించగలిగిన మా దేవుడు. ప్రియులారా, కొరింథీ రాసిన పత్రికలో మనం చదివిన విధముగా వెలపెట్టి కొన్న దేవుణ్ణి మనము మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. మన జీవితాలు మహిమకరంగా ఉండాలి. ఇంకా నీకు గుంజుతుందంటే, ఇంకా నువ్వు చేయాలనిపిస్తుందంటే, ఇంకా నీకు పాడైపోయిన స్నేహితులతో చేయాలనిపిస్తుందంటే, నీవు సజీవ లెక్కలో లేవు, నీవు మృతుడివే. ప్రాకారం లేకుండా పాడైన పురమెంతో తన మనసును అనుసుకోలేని వాని గతి ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. నా బ్రతుకంతే. చెప్పండి, నా బ్రతుకంతే. మళ్ళా చెప్పండి. వాస్తవా కాదా? కొంతమంది చెప్పలేదు. చెప్పండి, నాకంటే నీతిమంతులా మీరు? చెప్పండి మరి. నా బ్రతుకంతే.
గట్టిగా చెప్పండి. అంతే అంటే ఎంతే? ఎలా? మనస్సును అనుసుకోకపోతే ఎవరు బ్రతుకైనా అంతే ప్రియులారా, అంతే ప్రియులారా. మనుషులు ఎలా ఉన్నారంటే సైతానుకు, పాపానికి దాస్యములో ఉన్నారు ప్రియులారా, దాస్యములో ఉన్నారు ప్రియులారా. భయంకరమైన ప్రజలను విడిపించడానికి వచ్చాడండి ఆయన సిలువ రక్తమును కార్చాడండి, సిలువ రక్తమును కార్చాడండి. వారిని తిరిగి కొని విడిపించటానికి వెల దేవుని కుమారుని ప్రాణమే. ఈ లోకములో మహాత్మా గాంధీ లాంటి మహాత్ములు ప్రాణం పెట్టినా కానీ ఆయన ప్రాణముతో సాటి రానే రాదు ప్రియులారా. ఎంతోమంది తన స్నేహితుల కోసం కూడా నీటిలో కొట్టుకొని పోతున్నప్పుడు తమ ప్రాణాలు సైతము పెట్టుబడి పెట్టి ప్రాణాలను పోగొట్టుకుని అందరూ ఉన్నారు, కానీ ఆ ప్రాణం రక్షణ ఇవ్వలేదు ప్రియులారా. ఇది సజీవమైన ప్రాణము. వెల ఏంటంటే దేవుని కుమారుని ప్రాణమే ప్రియులారా. ఆయన చేయడానికి వచ్చినాడు, ఆయన గొప్ప పని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకుల విమోచన వెల అంటే ఆయన అందరి కోసం చనిపోయాడు అని అర్థం. కానీ ఎవరైతే ఆయనలో నమ్మకం ఉంచి ఆయన్ని స్వీకరిస్తారో వారే ఆ బానిసత్వం నుంచి విముక్తులై విడుదల అనుభవిస్తారు. నువ్వెంత గోతులోంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టినా కానీ అది పనికిరాదు. నువ్వెంత బావిలోంచి గన్నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంతోషించినా అది కానే కాదు, అది పనికిరాదు. నువ్వు ఊబిలో నుంచి వచ్చినా, నువ్వు గుంటలో నుంచి వచ్చినా, నువ్వు బావిలో నుంచి వచ్చినా, ఒక నిమిషంలో నుంచి ఆ లారీ తగలకుండా రెప్పపాట్లో నువ్వు తప్పించబడ్డా, ఓ భయంకరమైన ఆ సమస్య నుంచి నువ్వు బయటకు వచ్చినా అది ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ నువ్వు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు కదా, అక్కడ నువ్వు ప్రభు యందు నమ్మకం ఉంచలేదు కదా, అక్కడ నువ్వు సంపూర్ణంగా ప్రభుని అంగీకరించలేదు కదా, అక్కడ నీకు న్యాయం లేదు కదా. ఉందండి న్యాయం? ఏ న్యాయం ఉందండి చెప్పండి? ఏమో న్యాయం ఉందండి? చప్పట్లు కొట్టి సంకలు ఎగరేసి హాయిగా వెళ్ళిపోతాం అంతే. మరి ప్రభు ఎక్కడున్నాడు? మరి ఉన్నాడండి? ఏమండి ఉన్నాడండి ప్రభు అక్కడ? ఏమండి దేవుడు మన బానిసత్వం నుంచి విముక్తిని చేశాడు ప్రియులారా, విముక్తిని చేశాడు ప్రియులారా. ఆయన స్వీకరించాలి, ఆయనపై నమ్మకం పెట్టుకోవాలి. ఆయన్ని స్వీకరిస్తారో వారే ఆ బానిసత్వం నుంచి బయటకు వస్తారు. కానీ నువ్వు ఎన్నిసార్లు గుంట నుంచి బయటకు వచ్చినా, ఊబి నుంచి బయటకు వచ్చినా, నువ్వు బావిలోంచి బయటకు వచ్చినా కానీ నువ్వు ఇంకా బయటకు రానట్టే. ఏమండి చెప్పాలి? నువ్వు ఇంకా బయటికి కేవలం బావి నుంచి వచ్చినావు అంతే. ఏమండి కేవలం గుంటలోంచి వచ్చినావు నువ్వు అంతే. ఏమండి అర్థం కదండి? కేవలం నుంచి బుడుగులోంచి వచ్చినావు అంతే. కేవలం నుంచి గోదావరి నుంచే బయటకు వచ్చినావు, అసలు బానిసత్వం నుంచి బయటికి రాలా. నువ్వు ఎవరో అదుపులో ఉన్నావు, నీ వస్తువు ఎవరో అదుపులో ఉన్నది. ఒక ఉంగరం కొదవ కట్టును పెట్టావు, ఏమండి దాన్ని విడిపించాలి. ఓ సంవత్సరం అయిందనుకోండి, మరి ఎంత ఇవ్వాలి చెప్పండి? అమ్మ ఎంత ఇవ్వాలమ్మా? ఎంత అయిందో లెక్క రాసి అంత ఖచ్చితంగా ఇస్తేనే వారు నీ వస్తువుని నీకు ఇస్తారు. ఓ 2 సంవత్సరాలు అయింది అనుకోండి, అప్పుడు ఏమైద్ది? వడ్డీ డబుల్ అయిపోయింది, డబుల్ అయిపోయింది. మరి మనకెంత వడ్డీ అయిందో కదండి? ఏమండి మనకెంత వడ్డీ అయిందో. మనం ఎవరు ఆధీనంలోకి వెళ్ళిపోయినామో, ఎవరు స్వాధీనంలోకి వెళ్ళిపోయినామో, ఎన్నిసార్లు ఆయన సువార్తను ధిక్కరించామో, ఎన్నిసార్లు ఆయన సన్నిధిని మనం వెనకంజ వేసామో, ఎన్నిసార్లు ఆయన పవిత్రతను కాలు రాసామో, ఎన్నిసార్లు సిలువేయబడిన దేవుణ్ణి మనం ధృవీకరించామో, ఎన్నిసార్లు మన జీవితంలో ఆయన గొప్ప 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 కార్యాలు చేస్తుంటే ఎన్నిసార్లు ఆయన కార్యాలను చులకన చేసామో మనము. అమ్మ చేయలేదమ్మా? యేసుప్రభు దేవుడే కదని చెప్పిన రోజుల్లోవా? నేను ఎందుకు చేస్తా ప్రార్థన అని రొమ్మిడిసిన రోజుల్లోవా? ఏమండి నేను ఇలాగ ప్రార్థనకు రాలి అని చెప్పేసి ఏసీ వేసుకుని డబుల్ కాడు మనసు మీద పడుకుని రోజులు ఇవ్వండి. చెప్పండి ఎందుకు నువ్వు రాలే తెలుసా? నీవు ఎవరు ఒకరి ఆధీనములో ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్పరాదండి? అలవాట్లేదా మీకు? ఎవరో ఒకరి ఆధీనములో ఉన్నావు, ఎవరో ఒకరి బానిసత్వములో ఉన్నావు. నువ్వు ఎవరో ఒక ఆధీనములకు వెళ్ళిపోయావు. నిన్ను విడిపించుటకు నిష్కలంకమైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఒక్కటే కావాలి. నీకు ఏది సరిపోదు, ఆయన రక్తముతో ఏది సాటి రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజం చెప్పండి, అవునా కాదా? నాకు వినపడాలి, అవునా కాదా? కొంచెం గట్టిగా చెప్పండి, అవునా కాదా? ఏంటి అవును? ఏంటి అవును?
ఆయన రక్తముతో నేను సంపాదించిన సంపద కూడా సరిరాదు. చెప్పండి. ఆయన రక్తముతో నేను సంపాదించిన సంపదంతయు సాటి రాదు. సాటి రాదండి. ఆయన రక్తమే గొప్పది ప్రియులారా. ఆయన రక్తమే గొప్పది. చివరి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6 చదవండి. ప్రార్థన చేసుకుందాం త్వరగా. హల్లెలూయా, హల్లెలూయా. దొరికిందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6. అందరి కొరకు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. మరి అందరి కొరకు క్రయధనముగా చనిపోయాడు. మన సువార్త చెప్పాలంటే ఏమంటాం? యేసు ప్రభువారు మనందరి కొరకు చనిపోయాడు అంటాం. ఏమంటాం అమ్మా? ఏమంటాం చెప్పండి? యేసు ప్రభువారు మనందరి కొరకు సిలువలో చనిపోయాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు. రక్తం గాచాడు, ప్రాణం పెట్టాడు. ఆయన గొప్పవాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడని మనం చెప్తాం. మరి ఆయనే విడిపించినప్పుడు, ఆయనే రక్తం గార్చినప్పుడు, ఆయనే మనం కొన్నప్పుడు మరి వీళ్ళందరూ చచ్చిపోతున్నాయి. నిజమే కదా? ఆయనే ఇన్ని చేసినప్పుడు మీరందరూ చచ్చిపోయి నరకానికి పోతున్నారే. మరి చెప్పాలి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు నరకానికి? ఏమండి? ప్రజలకు విముక్తి కలగాలని, ప్రజలకు రక్షణ కావాలని, రక్షణ లేకుండా నశించిపోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఎందుకు పోతున్నారమ్మా? అదే మరి ఆయన రక్షణ ఇచ్చిందిగా. మరి ఇప్పుడు నువ్వు చనిపోయావు అనుకోండి, దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? మనమే. ఎవరండి బాధ్యులు? మనమే కదా. మరి ఎందుకు నశించిపోతున్నాం మనము? చెప్పండి. ఎందుకు నశించిపోతున్నాం మనము? ఎందుకు నశించిపోతున్నాం అంటే, మనుషులకి పవిత్రత కంటే పాపమే ముఖ్యం, వెలుగు కంటే చీకటే ముఖ్యం. దేవుడు రక్షణ ఇస్తున్నాడంటే కొద్దండి దేవుని కాపుదల మాకు ఒక్కోసారి ఉండట్లేదు, మాకు ఆయన కాపుదల కావాలి. ఎవరు కాపుదల? దేవుడు కాపుదల వద్దట, ఆయన కాపుదల కావాలట. ఎవరు కాపుదల? ఎవరు కాపుదలమ్మా? ఆయన కాపుదల అట. ఎవరో ఒకరు ఆధీనంలో ఉంటేనేగా ఆయన కాపుదల. మరి వాడే భయంకరమైన సాతాను ప్రియులారా. ఎంతమంది వెళ్ళిపోలేదండి? ఎంతమంది వెళ్ళిపోలేదు ప్రియులారా? ఏమండి? ఎంతమంది వెళ్ళిపోలేదు? బాగా ఆలోచించండి ప్రియులారా. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి గ్రీకు పదాలలో ఒక మాట ఏముందంటే, కరుణాధారమైన బలిగా. దేవునికి స్తోత్రం. ఆయన ముఖం మీద ఉమ్మ వేస్తేనట చెక్కుముకి రాతి వలె చేసుకున్నాడట. చెక్కుముకి రాతి వలె చెక్కే బండను, చెక్కే ఆయుధము ఇనుపతో, ఇనుప సువ్వతో, ఇనుప పారతో ఎన్నిసార్లు చెక్కినా కానీ అది ఎప్పుడూ కూడా తల వంచదు ప్రియులారా. ఆ ప్రభు నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ఆయన ముఖం మీద ఒక సత్తు అని ఊస్తే చెక్కుముకి రాతి వలె చేసుకున్నాడు. ఆయన ఆట మన కొరకాట ముఖం మీద ఉమ్మి వేయించుకున్నట కాట సిగ్గుపడలేదాట. ఆయన తన బిడ్డలను రక్షించుకోవటానికైనా సిద్ధపడ్డాడు, కానీ ఆయన సిగ్గుపడటానికి, ముఖం దాచుకోవటానికి ఇష్టపడలేదని. ఎవరైనా నీ కోసం మొహం మీద ఉమ్మేసుకోవడానికి ఉన్నారా? నువ్వు పక్క జరగమ్మా ఉషా, నేను తిట్టించుకుంటాను. ఎవరన్నా వచ్చారా? యేసు ప్రభు ఒక్కడే నీ కొరకు అవమానం పడ్డాడు. నేను చెప్తున్నాను, ఆయనే గొప్పవాడు. నీ కోసం ఆయన విడిచిపెట్టబాకు నువ్వు. ఆయన నీ కోసము తృణీకారము, తిట్లు పడ్డాడు, అవమానం భరించాడు, నిందలు భరించారు. ఆయన అంగీ తీసేశారు, ఆయన చిత్రహింసలు పెట్టారు, ఆయన కళ్ళకు గంతలు కట్టారు, ఆయన 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 భుజం మీద కర్ర పెట్టారు. నువ్వు యూదుల రాజుగా చెప్పన్నారు, కళ్ళకు గంతలు కట్టి చెంపల మీద కొట్టి అవమానపరిచిన ఆ దేవుణ్ణి ఇప్పుడు చెప్పయ్యా నువ్వు దేవుడుగా అన్నారు. నీ మీద పడవలసిన దెబ్బలు ఆయన మీద పడ్డాయి తెలుసా? నిన్ను కొట్టాలి కానీ ఆయన కొట్టారు తెలుసా? నిన్ను దూషించాలి కానీ ఆయన దూషించారు ప్రియులారా. ఆయన దూషించారు ప్రియులారా. రోమపత్రిక 3:24 ఏమందంటే, లోకమంతటి కొరకు అని ఉంటుంది ప్రియులారా. లోకమంతటి కొరకు 3:24 దయచేసి చూడండి. చివరి మాట,
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. క్రీస్తు వారి కోసం ప్రాయశ్చిత్తం కార్యం చేయనందుకు కాదు మనుషులు నశించిపోతుంది. ఆయన మా కోసం ప్రాణం పెట్టలేదు కాబట్టి మేము చచ్చిపోతాం అన్నది దాఖలాల భూమి మీద ఏమీ లేదు. కానీ ప్రియులారా, ఆ ప్రాయశ్చిత్తాన్ని, విమోచనని వారు స్వీకరించటం లేదు కాబట్టి అనేకులు నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అది నమ్మాలి. ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన మన కొరకు విమోచన వెల చెల్లించాడని నమ్మాలి. అది నమ్మటలేదు కనుకనే వారు నశించిపోతున్నారు. ప్రియులారా, వారు వెలుగును కాక చీకటిని ఎన్నుకున్నారు. దేవుని పవిత్రతను కాక పాపాన్ని ఎన్నుకున్నారు. ప్రియులారా, అందుకని వారు నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆయన క్రయధనముగా తన రక్తమును చిందించాడు, నీ కొరకు, నా కొరకు. మనం మృతులము కాదు, మనం సజీవులము. ఆయన ఏ విధంగా చనిపోయాడో మనం కూడా చనిపోయాము. ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో మనం కూడా ఆ విధంగా తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పండి, మనం మృతులమా సజీవులమా? చెప్పమ్మా. సజీవుల దగ్గర ఏ వాసన రావాలి? సజీవుల దగ్గర, బ్రతుకున్న వాళ్ళ దగ్గర ఏ వాసన రావాలి? ఏమండి? మంచి వాసన. దుర్వాసన చెప్పండి, దుర్వాసన రాకూడదు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిండు, ఆ మనిషి నీకు ఇష్టం లేదు, ఎవరో చుట్టాలు వస్తారు, పనులు జరగలేదు, ఆ మనిషిని అట్నే పెట్టారు బయట, కొంచెం సమయం అయిందాక ఉంచాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఆ మనిషిని ఏం చేయాలమ్మా? ఫ్రీజర్లో పెట్టాలి, ఒక ఐస్ బాక్స్లో. అది కూడా వద్దులే అంటే చచ్చిపోయిన శవానికి కూడా నీ కనికరం లేదేరా, ఎట్టని చనిపోతున్నాడు కదా. చూసారండి, చనిపోయిన దగ్గర దుర్వాసన కొడుతుంది. ప్రియులారా, మన జీవితంలో మనం మృతులం కాదు, ఇప్పుడు మనము సజీవులము. సజీవులే చెప్పండి ఆయన్ను స్తుతించేది. ఆమేన్, హల్లెలూయా.